కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవా, సెలయేటి నీటి కొరకు దప్పికగొన్న దుప్పువలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రిలరా, కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ ఉంటున్నప్పుడు తనను తాను దుప్పితో పోల్చుకుంటున్నాడు. ఆ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ దోర్కా, జింక, లేడీ అని మనం చూస్తుంటే కీర్తనకారుడు తను తాను ఎట్లు పోల్చుకుంటున్నాడంటే, దేవా, నా ప్రాణము దుప్పి నీటి కొరకు ఎట్లయితే వెతుకుతుందో అలా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని అంటున్నాడు. అంటే ఈ దుప్పులు ఎంత వాటికి జ్ఞానం ఉంటుందంటే ప్రిలరా, ఎక్కడ నీళ్లున్నా కూడా అవి గుర్తుపడతాయంట. ఎక్కడ నీళ్లున్నా కూడా ఆ నీటిని గుర్తుపట్టి ఆ సెలయేరు దగ్గరికి ఈ దుప్పులు వెళ్తూ ఉంటాయంట. అలాగే ఆయన అంటున్నాడు, దుప్పి నీటిని ఎట్లా వెతుకుతున్నాయో, వెండిని గాని బంగారం గాని కీర్తనకారుడు దావీదు వెతకట్లేదు.